హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు దివ్య శ్రవణ్ బ్లాగ్స్. ఈరోజు మేము ఫస్ట్ టైం మన ఛానల్లో ఫుల్ వీడియో పోస్ట్ చేస్తున్నాము, అది కూడా 50 ఇడ్లీ ఈటింగ్ ఛాలెంజ్. ఇప్పుడు మేము ఫస్ట్ ఆ 50 ఇడ్లీస్ని చెరో 25 ఇడ్లీస్ని ప్లేట్లో కౌంట్ చేసుకొని తీసుకుంటున్నాము. తమ్ముడు కౌంట్ చేసి పెట్టుకో. తమ్ముడిని సరిగ్గా కౌంట్ చేసి 25 తీసుకోమంటే చీటింగ్ చేశాడు. మళ్ళీ కౌంట్ చేసి ఇద్దరం 25 ఇడ్లీస్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఈ 25 ఇడ్లీస్ని మాలో ఎవరు ముందుగా ఫినిష్ చేస్తారని చెప్పేసి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఏమీ లేవు. ఫస్ట్గా ఎవరు ఫినిష్ చేస్తే వాళ్ళే విన్నర్స్. ఓడిపోయిన వాళ్ళు మాత్రం చిల్లీ ఇడ్లీ కానీ సాస్ ఇడ్లీ కానీ తినాలి. ఈ ఛాలెంజ్లో ప్లేట్లో ఉన్న ఇడ్లీలు మొత్తం కంప్లీట్ చేయాలి. ఎలాంటి రూల్ లేదనగానే తమ్ముడు మధ్యలో 2-3 ఇడ్లీస్ని అయితే వితౌట్ చట్నీతోనే అలానే తినేశాడు. ఇప్పుడైతే మన ఇడ్లీ ఈటింగ్ ఛాలెంజ్ విల్ స్టార్ట్ ఇన్ 3, 2, 1 గో. మా ఛాలెంజ్ కంప్లీట్ అయ్యేలోపు మా ఇద్దరిలో ఎవరు విన్ అయ్యి ఉంటారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. రెడ్ టీషర్ట్లో ఉంది నేను శ్రవణ్, బ్రౌన్ టీషర్ట్లో ఉంది తమ్ముడు మహేందర్. మీరైతే ఎప్పుడు ఇలా హెవీ ఈటింగ్ ఛాలెంజెస్ అయితే చేయకండి. పద్ధతిగా ఒక 6 లేదంటే 8, మ్యాక్సిమం 10 అయితే ఓకే. అంతకు మించి అంటే చాలా కష్టం అండి. నేను ఒక 6 నుంచి 8 ఇడ్లీలు అయితే ఈజీగా తింటాను. కష్టం మీద 10 ఇడ్లీలు తిన్నాను. ఆ తర్వాత మాత్రం నా వల్ల కాలేదు. బట్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి కష్టం మీద తింటూనే ఉన్నాము. తమ్ముడు మాత్రం ఇడ్లీ ప్రేమికుడండి. తనకు ఇడ్లీలు ఎన్ని పెట్టినా తింటాడు. ఈవెన్ బయటకు వెళ్ళినా కానీ ఇడ్లీలే తింటుంటాడు. నాకు మాత్రం ఆ 10 ఇడ్లీస్ తిన్నాక అసలు నా ఇడ్లీలు అయిపోతున్నాయా లేదంటే ఉన్నాయా అని డౌట్ వచ్చింది. ఒక్కొక్క ఇడ్లీ తింటూ కౌంట్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా తిన్నాను. నేను మాత్రం చట్నీతో తింటుంటే తమ్ముడు మాత్రం మధ్యలో అయితే ఎక్కడ లేట్ అయిపోతుందో అని చెప్పేసి ఫాస్ట్గా డైరెక్ట్ ఇడ్లీనే తిన్నాడు. మాకు ఈ ఛాలెంజ్ మొత్తం ఫినిష్ చేయడానికి సరిగ్గా 15 నిమిషాల టైం పట్టింది. ఇంకొకసారి ఇడ్లీ అంటేనే విరక్తి వచ్చేలా అయిపోయింది. మేము ఆ రోజు ఇడ్లీ ఛాలెంజ్ అయిపోయాక ఈవినింగ్ 7 వరకు అసలు ఏం తినలేదు. తమ్ముడైతే మంచిగా తిని వెంటనే పడుకున్నాడు. ఇక నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా ఫుల్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంటాను. ఇప్పటి వరకు అన్నీ నేను షార్ట్ వీడియోసే పోస్ట్ చేశాను. బట్ ఇక నుండి ఫుల్ వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. ఒకవేళ మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్ చేసుకోండి. ఒకవేళ మీకేమైనా వెరైటీ ఫుడ్ ఈటింగ్ ఛాలెంజెస్ ఏమైనా ఉంటే మాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం డెఫినెట్గా ట్రై చేస్తుంటాము. ఛాలెంజ్ స్టార్ట్ అయినాక ఫస్ట్ 5 మినిట్స్లో అయితే ఫాస్ట్గా తినేసాము. 6-8 ఇడ్లీల వరకు అయితే ఫాస్ట్గా తినేసాము. ఆ తర్వాత బండి అనేది చాలా స్లో అయిపోయింది. ఆ తర్వాత ఒక్కొక్కటి తినడానికి మాకు ఒక్కొక్క నిమిషం పట్టినట్టుగా తిన్నాము. తమ్ముడు ఏమైంది మాట్లాడవా అంటే తమ్ముడు ఒక మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఒకవేళ మాట్లాడితే అంట లోపలికి గాలి వెళ్ళి తినడం తక్కువ అయిపోతుందంట, ఎక్కువ తినలేరంట. అందుకని చెప్పేసి మాట్లాడకుండా 6-7 ఇడ్లీలు తిన్నాడు. ఆ తర్వాత చెప్పాడు. ఫస్ట్ ఛాలెంజ్ స్టార్ట్ కాకముందు ఏముంది ఆఫ్టర్ ఆల్ 20-25 ఇడ్లీసే కదా ఈజీగా తినొచ్చు అనుకున్నాము. కానీ వన్స్ స్టార్ట్ అయ్యాక హాఫ్ ఆఫ్ ది ఇడ్లీస్ అయిపోయాక తెలిసిపోయింది అసలు మనం ఇన్ని ఇడ్లీలు తినడం అనేది చాలా కష్టమని. అండ్ మోరోవర్ ఇదేంటంటే ఈ తినడమేమో కానీ చేయడంతోనే మాకు ఒక 1.5 అవర్ టైం పట్టింది. అన్ని ఇడ్లీస్ ప్రిపేర్ చేసి చట్నీస్ ప్రిపేర్ చేసుకొని ప్రాపర్గా అన్నీ రెడీ చేసుకొని కూర్చునేసరికి 9:30-10 అయిపోయింది. మొత్తం తిన్నాక చూడాలి మా బాధలు. పొట్ట మొత్తం టైట్ అయిపోయి ఎక్కడెక్కడ ఫుడ్ బయటకు ఆ ఇడ్లీస్ మొత్తం బయటకు వస్తుందేమో అన్నట్టు అనిపించింది. మధ్యలో అయితే ఒక 2 సార్లు తమ్ముడు బయటకు వచ్చినంత పని చేశాడు. బట్ మంచిగా మొత్తం తినేశాడు. కానీ తమ్ముడికి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీయే. అందుకే ఎప్పటి నుంచో చెప్తున్నాడు, అన్న ఇడ్లీ ఈటింగ్ ఛాలెంజ్ చేద్దాం, అన్న ఇడ్లీ ఈటింగ్ ఛాలెంజ్ చేద్దామని. అది ఫైనల్గా ఈరోజు మాకు కుదిరింది. చూడండి ఇప్పుడు ఎట్లా తింటాడో. అసలు చట్నీయే లేకుండా నార్మల్గా చట్నీతో తింటుంటేనే డ్రై అయిపోయి మింగడానికి చాలా కష్టమైపోతాయి. తమ్ముడు మాత్రం ఖాళీ ఇడ్లీ చేతిలో పట్టుకొని ఫటాఫట్ నములుతూ మింగేశాడు. నాకు చట్నీ లేదంటే సాంబార్తోనే నేను తింటాను. నాకైతే సాంబార్ ఓకే, సాంబార్ లేకపోయినా పర్లేదు, కానీ చట్నీ మాత్రం చాలా నిండుగా ఉండాలి.
ఎలా అంటే మన కర్రీ కలుపుకున్నట్టుగా ఉంటేనే ఇడ్లీ తినాలనిపిస్తుంది. అందుకే బయట మ్యాక్సిమం నేను ఇడ్లీస్ ప్రిఫర్ చేయను, కానీ తమ్ముడు మాత్రం ఇష్టంగా ఇడ్లీలే తింటాడు. ఛాలెంజ్ మాత్రం హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్టు సాగింది. నేను ఒకటి తింటే తమ్ముడు 2 తినడం, తమ్ముడితో పాటు నేను చూసుకుంటూ ఫాస్ట్గా తింటూ ఉన్నాము. ఆల్మోస్ట్ ఇద్దరం సేమ్ తినుకుంటూ వచ్చాము. స్టార్టింగ్లో తమ్ముడు కొంచెం ఫాస్ట్గా తిన్నాడు. మధ్యలో లాస్ట్కి ఇక 4-5 ఇడ్లీ ఉన్నాయన్నప్పుడు నేను కొంచెం పికప్ అయ్యి ఫాస్ట్గా తినడం మొదలుపెట్టాను. ఇంకా ఛాలెంజ్ స్టార్ట్ కాకముందే తమ్ముడు అసలు వాటర్ కూడా ఎందుకు, నాకు జస్ట్ ఓన్లీ ఇడ్లీసే పెట్టండి, నేను ఇడ్లీస్ తినేస్తానని చెప్పేసి అన్నాడు. కానీ నాకంటే ముందు బాటిల్ ఓపెన్ చేసి ఫాస్ట్గా వాటర్ తాగుతూ తింటూనే ఉన్నాడు. ఆల్మోస్ట్ 1.5 లీటర్ వాటర్ తాగి ఆ పూర్తిగా 25 ఇడ్లీస్ కంప్లీట్ చేశాము. ఫైనలీ ఇడ్లీ ఛాలెంజ్ అనేది లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఇక తలా ఒక్కొక్క ఇడ్లీ మాత్రమే ఉంది. ఫాస్ట్గా నేనైతే ఇక చేయకుండానే ఫాస్ట్గా నోట్లో పెట్టేసుకొని కుక్కున్నాను. కానీ తమ్ముడు లాస్ట్కి కూడా ఖాళీ ఇడ్లీ వే తిన్నాడు. అందుకే 2-3 సార్లు డోక్కున్నాడు. ఫైనల్గా ఇంకొక 2 బైట్స్ చేసేస్తే నా ఇడ్లీ ఈటింగ్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. అందుకే ఫాస్ట్గా తినేసాను. ఫైనల్గా ఒక్క ఇడ్లీతోని నేను గెలిచాను. తమ్ముడి కంటే ఒక ఇడ్లీ ముందుగా తిని 25 ఇడ్లీస్ నేను తిన్నాను, 24 మాత్రం తమ్ముడు తిన్నాడు. కానీ చిల్లీ ఇడ్లీ తినవా తమ్ముడు అంటే, అన్న ఇప్పుడు ఇవే పట్టట్లేదు, అదే పడితే నేను ఈ 25 ఇడ్లీస్ నేనే తినేవాడిని కదా అన్నాడు. తమ్ముడు అంత కాన్ఫిడెంట్గా అన్న ఇడ్లీ ఛాలెంజ్ అంటే నేను ఫాస్ట్గా తినేస్తాడేమో అనుకున్నాను. ఈ ఇడ్లీ ఈటింగ్ ఛాలెంజ్ అయిపోయాక డైరెక్ట్ తమ్ముడు వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిండు. ఎలా ఉంది తమ్ముడు నీ ఫీలింగ్ అంటే మాటల్లో చెప్పలేనన్నా, నాకైతే గొంతుల నుంచి ఏం రావట్లేదు, ఇడ్లీ మొత్తం గొంతుల వరకే ఉందన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి, మా నోటిఫికేషన్స్ అనేది